శుభార్థులు. మీరందరు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా, గందుకే గింత కూడా ఆలస్యం చేయకుండా వచ్చేసిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. సర్కార్ దవాఖాన్ల లెప్పు సూదులు, ఇంకెన్ని కండ్ల చూడలను సావులు. సొంతింట్ల కంటైతున్న పెద్దన్న ఎర్రబెల్లి, వరంగల్ లీడర్లతోని ఎందుకే ఈ లొల్లి. పని చేస్తేనే ఎంపీ సార్లకు ఇస్తారట జీతాలు, పాపం ఖాళీ అయితుండొచ్చు బ్యాంకు ఖాతాలు. లష్కర్ బోనాలకు లక్షల మంది, అమ్మవారి పలుకులతోనే జరరంది. ఊరిని ఉద్ధరియబోతానంటున్న సత్తి. అలా ఎలుగులు చూసి అబ్బా సత్తిగానోలా ఊర్రా ఏమున్నారా, మొత్తం తంబాలకు లైట్లు ఎవ్వరికి ఎలుగుతూనే ఉండాలక్క. మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు ఇత్తు తెచ్చి పెడితే అది బతకదట. మర్రి చెట్టు దాన్ని పెరగనియదని అంటారు. ఇగో సేమ్ ఇదే మర్రి చెట్టు తీర్లా ఓ లీడర్ చేస్తున్నాడట. కార్యకర్తలను పైకి రాణిస్తలేడట. బాయిల కప్పల లెక్కనే ఉంచుతున్నారని గరమైతున్నారు కార్యకర్తలు. మరి గా లీడర్ ఏ పార్టీ మనిషో మనలు చెప్తారు, ఈనుండ్రి. ఇన్నరా లొల్లి ఎట్లున్నదో. ఇదంతా తెలుగుదేశం తెలంగాణ పెద్ద మనిషి ఎర్రబెల్లి సార్ మీద తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న మర్యాద ఇది. మీటింగ్ పెట్టి కార్యకర్తలందరినీ ఒక దిక్కు చేస్తానని ఎర్రబెల్లి సార్ వస్తే తలా ఓ దిక్కు చేరి ఆయన మీదకే లొల్లికి తయారైనరు వీళ్ళంతా. పార్టీ ఎమ్మెల్యేలను నాశనం చేసి ఏం ముఖం పెట్టుకొని వస్తాడని చెప్పుకొని మాటలు అన్నారు. అగో పక్కపోటి గుండు సుధారాణి మేడం వద్దు వద్దు అంటున్నది. ఇటు దిక్కోళ్ళంతా మేడం తరఫు మనుషులే ఉన్నట్టున్నారు. అసలు ఈ లొల్లి ముచ్చట ఏందో ఈ అన్న ఒక్క ముక్కలో చెప్తాడంట, ఇందాము. నిన్నటిదాకా శ్రీహరి గారు కూడా కిడ్నీ చేశారు. శ్రీహరి గారు కూడా కిడ్నీ చేస్తే శ్రీహరి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఉంటూ ఉండొచ్చు. ఇక బయటి కథ ఇట్లుంటే లోపల ఇంకో కథ మస్తుగా నడిచింది. ఎంత గదిలేటట్టే కనిపిస్తలేడు. గింతగానం లొల్లి అయ్యేసరికి ఎర్రబెల్లి సార్కు ఏదో కోపం వచ్చి ఏమో అనగానే లొల్లి చేసిన తమ్ముని తీసుకుపోయి అమాంతం అవతలకి ఎత్తుకొని పోయిండ్రు. మనోడు చాలా గట్టిపిండం ఉన్నట్టున్నాడు. పక్కకునైనా గల్ల పట్టుకొని బయటకు వచ్చేదానికి ఇడిచిపెట్టలేదు. ఇక ఏమన్నాడో ఏమో కానీ మొత్తానికైతే పూనకం వచ్చినట్టే ఊగిపోతున్నాడు. ఎంతమంది ఆగబట్టినా ఆగితేనా? అర్రే ఆపకుండ్రి, ఆయన ఆవేదన ఏందో జర చెప్పనీయండ్రి. ఓ అన్న ముస తీసుకొని నువ్వు చెప్పే. నాకు 18 సంవత్సరాల ఇంతకు ముందు నుండి తెలుగుదేశం పార్టీ ప్రాణంగా పనిచేస్తుంది నేను. అన్న పాద చరిత్ర పక్కకెట్టి ఇప్పటి ముచ్చట చెప్పే. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెలో ఉన్నా, అధినేత గుండెలో ఉన్నా, నాకు ఒక్కరికి నచ్చినంత మాత్రాన అక్కడెక్కడో చివరిలో పడేస్తా. అధినేత గుండెల్నే ఉన్నోనికి గీడ జాగేందుకు తీయ అనుకున్నట్టున్నారు కానీ ఇంతకు నీకు మర్యాద లేకుండా చేసిన మనిషి ఎవలే? నీ కోపం ఎవరి మీదకి? ఎవరైతే సరిగా గిట్టుబాట్లు దొరకక ఇక్కడ ఉండి ఈ పార్టీని ఏదో కాపాడుతున్నారు కూడా నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరైతుంటారో వాళ్ళకు. సర్కార్ దవాఖానంటే సర్గానికి తీసుకుపోయే చక్కటి తొవ్వ అన్నట్టు యమగండానికి ఎదురుపోవడనే ముచ్చటను ఇంకింత జోరు మీద నిజం చేస్తున్నారు. డాక్టర్లుంటే నర్సమ్మలుండరు, నర్సమ్మలుంటే మందులుండయి. ఇవన్నీ జాలే అన్నట్టు ఇంకో ఇగురు కూడా చేస్తున్నారట ఈ నడుమ. గతి తప్పిన దవాఖాన్లను సుతికి చేస్తా అని సీఎం సార్ అంటే, సుతి తప్పిన ఆఫీసర్లు చేస్తున్న గతిలేని చేష్టలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఇల్లుగాలు ఒకటేడుస్తుంటే చుట్టాలకు పువ్వాకు లేకపాయని ఇంకొకటి ఏడ్చిండట. ఇగో మన సర్కార్ దవాఖాన్ల మీద పనిచేసే కొందరు ఆఫీసర్ల ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. వాళ్ళకి అయినోళ్ళ కాంట్రాక్ట్ అప్పచెప్పి లొట్టలు నింపుకునేందుకు దవాఖాన్ల సిరంజి లేకుండా చేసిండ్రు. పాత కాంట్రాక్టరు పాత రేట్తోని ఎయ్యలేను అన్నాడట. గంతే దొరికింద్రా సంద అన్నట్టు ఎన్ని రోజులు ఆలస్యమైన మంచిదే గాని దవాఖాన్లకు సిరంజిలు పంపుడు ఆపిండ్రట. అసలుకే సర్కార్ దవాఖాన్లాయే ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. గసోంటి కాడ ఓ సూది మందన్ని వేసుకునే దిక్కు లేకుండా అయిపోయింది ఎగడబడ్డ ఆఫీసర్లు చేపట్టి. ఓగో దవాఖాన్ల సిరంజిలు లేక ఒక్క దాంతోటే అందరికి సవరించే ఉపాయం చేస్తున్నారట డాక్టర్లు. అంటే బాగుపడదామని పోతే బండ సాకిరి చుట్టుకున్నట్టు ఒక్క సూత్తోటే అందరేసుకుంటే పార్ రోగాలేమన్నా తలగాయా? ఇప్పటికైతే ఎంబటే టెండర్లు పిలిచి దవాఖాన్లకు సూదులందే ఉపాయం చేయాలని దవాఖానా ఆఫీసర్ల మీద ఉండే పెద్ద సార్ ఆర్డర్ వేసిండట. కానీ దేవుడు వరం ఇచ్చిన అయ్యగారులు అడ్డం పడ్డట్టు లేదు ఈ కథ.
పేదోళ్ళ దవాఖాన్లను బందోబస్తు చేయాలని సీఎం కేసీఆర్ సార్ అన్ని తీర్ల సౌలతులు చేసుకుంటా ఏదో ఓ బద్నం వచ్చినందుకే కొడుకసోంటి రాజయ్య సార్ను మంత్రి కుర్చీలకెళ్ళి దింపించినా గీ ఆఫీసర్లకు భయం లేకుండా గిట్లనే చేస్తున్నారంటే వీళ్ళనేమనాలే ఇసోంటోళ్లకు జర్రంత గట్టిగానే బుద్ధి చెప్పుండ్రి సారు. మన దేశంలో న్యాయం ఇంకా బతికే ఉన్నదుల్లా. చట్టాలు కొందరికే చుట్టాలు అని అంటారు కానీ అది నిజం కాదని అప్పుడప్పుడు ఎరక చేస్తుంటది పెద్ద కోర్టు. ఏనుకోనో ముందో న్యాయం అయితే జరుగుతుందబ్బా. కావాలంటే ఈ వార్తను చూడండి. సుతిగల జంట రోడ్ల మూతి పెట్టిందంట. అగో అదే తీవ్ర చేస్తున్నారు మన మీది పందుకున్న హర్యానా రాష్ట్రంలో ఇద్దరు అయ్య కొడుకులు. మెడకు పడ్డ పాము కరవక మానన్నట్టు చేసిన పాపానికి షేరెల్ల తీస్తున్నారు. 15 ఏళ్ల కింద ముద్దుగా ముఖ్యమంత్రి కొలువు చేస్తున్నప్పుడు కొద్దిగా లంచాలకే పడ్డాడు ఓంప్రకాష్ సింగ్ సౌతాలా అనే ఈ 80 ఏళ్ల పెద్ద మనిషి. సీఎం పదవులుండి సిగ్గు లేకుండా 3200 మంది తాను లంచాలు గుంజి పంతులు కొలువులు వంచిపెట్టిండు. ఈ సుప్పనాది పనికి సుపుత్రుడు అజయ్ సింగ్ సౌతాలా కూడా ఇంత ఆసరయ్యిండు. అయ్యే తెచ్చిన నోట్ల కాగితాలను మడత పడకుండా లెక్క పెట్టిండు చిన్నసారు. అప్పట్లో ఆల్లోగలు ఈల్లోగలు కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తే అయ్యా కొడుకుల భాగవతం బయటపడ్డది. ఇక ఢిల్లీ హైకోర్టు 10 ఏళ్ళు జైలు చేసి పచ్చీసు పులిమేక ఆటలు ఆడుకోనరని చెప్పింది. హైకోర్టు చేస్తే సుప్రీంకోర్టు లేదా అని ఆడ తలుపు దారితే జడ్జి సార్ సుత్తే కొట్టి చెల్ నడుండ్రి 10 ఏళ్ళు జైల్లో కానీ కింది కోర్టు శిక్షనే ఖరారు చేసింది. పాపకార్యంలో పచ్చపైన సంతకం పెట్టిన ఆఫీసర్లకు అదే పని అయింది. కానీ చూడుండ్రి చౌతాల సార్కు సావతలకు వచ్చినాక కూడా శిక్ష తప్పలేదు. గిసొంటి చూసినాక మన దేశంలో కుంటుకుంటనైనా న్యాయం ఇంకా బతికే ఉన్నది అనిపిస్తున్నది కదా. అమ్మవారికి కోపం వచ్చిందిలా ఈ ఏడు. ఏ అమ్మవారికి అని అనుకుంటుండ్రా? సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారికి. తెలంగాణ వచ్చిన కాడి నుంచి నన్ను పట్టించుకున్నారా అని గరమైంది. పండగప్పుడు పబ్బతెగన్ని ఒట్టప్పుడు అమ్మని యాదికి రానా అని అడుగుతున్నది. ఇంకేమన్నదో కూడా వినాలంటే లష్కర్ బోనాల జాతరకు పోవాలి. మరి పోదండి. లష్కర్ బోనాలు ఉష్కి వస్తే రాలనంత మందితోని మా సంబురంగా జరిగినాయి. ఎటు చూసినా యాపకొమ్మలే, ఎటు ఇన్నా అమ్మవార్ల పాటలే. డప్పు సప్పుళ్ళు, శివశక్తుల సిగాలు, పోతురాజుల ఆటలు, తొట్టెల ఊరేగింపులు, పోరగాన్ల తీన్మార్ డాన్సులు. అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పవశం కాదు పోన్రి. ఇక రంగం కార్యంలా అమ్మవారి పలుకులు ఇంటందుకు చాలా మందే వచ్చిండ్రు. పచ్చికుండ మీద నిలబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా నన్ను పట్టించుకుంటలేరు అని కోపమైంది తల్లి. నలుగురికి 4 మెతుకులు దొరుకుతాయనుకుంటే దోసుకునేటోళ్ళే తయారైండ్రు అని గరమైంది. కష్టాలు తీర్చాలే తల్లి, తీర్చాలే. మమ్మల్ని సల్లగా చూస్తేనే కదా తల్లి మల్లా తాపకు నీకింతకంటే జోరుగా పండగ చేసేది. ఇగో ఈ తీర్ల నడిచింది రంగం కార్యం. ఇక అటెంక పలారం బండ్ల ఊరేగింపు, అంబారీ మీద అమ్మవారి ఊరేగింపు కూడా జోరుగానే చేసిండ్రు. దగ్గరుండి పండగ జరిపించిన పట్నం మంత్రి తలసాని సీనన్న తీన్మార్ డాన్స్ చేసిండు. అయినా ఇంటికి వెళ్తారు ఉన్నది ఇలా మంది వచ్చేదాకా కూర్చోవాలి. కిలవత్త మా ఊరుకోనికి ఇట్లనే పోవాలి. ఆగో మా తమ్ముడు సంచి చదువుకొని ఏడుకోబోతున్నాడు. సత్తి ఏడుకోతున్నావు తమ్మి? అక్క నేను ఆతల కోలు బంద్ చేస్తున్నా, మన ఊరికి వెళ్ళిపోతున్నా. అక్క నువ్వు వేరే సత్తిగా చూసుకో. ఇక ఏమైంది తమ్మి? ఎవరన్నా తిట్టిండ్రా కొట్టిండ్రా నిన్ను? సొంత తమ్ముని కంటే ఎక్కువనే చూసుకుంటున్నా. గసి ఉంటుంది నాకు చెప్పక చేయకనే పోతున్నావా? ఓ సాఫిట్ అక్క జర హెయిర్స్ బంద్ చేయగా ఊకుంటు. నువ్వు ముందుగా ఈ ఫిఫర్మేట్లు దిగు. నాకేమద్దు పోరా పో. సావిత్రి పోరని ఎంత ఏడిపించిందో అని తిట్టిపించినందుకే కదా నువ్వు ఊళ్ళో కోతున్నావు. నాకు తెలుసు. ఏ ఊకుతావా? ఊకోక ఇక మంచి పని చేసాము కదా. ముందుగా ఫిఫర్మేట్లు అంత టీవీలో చెప్పిండ్రు తిను. మంచి పనా? ఏంటిది అది? మన ఊర్లో జోతి వస్తున్నదాక ఇక మనకు బొగులే లేరు. మీ తమ్ముడు మారాజు అవుతాడు అక్క మంచిగా. ఈ జ్యోతి ఎవరు తమ్మి? పెళ్లి చేసుకునే పొల్లనా ఏంది? ఏ ఊకాక గిఫ్ట్ లగ్గం గిగ్గ మాట్లాడక ఎంత ఫోరని నేను గిఫ్ట్ ఎందుకక్క? నేను ఒక ఫిలేట్ జాగోనాలే పట్నం ఇల్లు కట్టాలి. ఇంకా అక్క ఊరిని ఉద్ధరియబోయే ఉపాయం అంటుంది నేను. ఊరిని ఉద్ధరించే ఉపాయం ఉన్నోడువా?
నాకేం అర్థం కాలేదు తమ్మి. ఏ అక్క నువ్వు తెలంగాణ రానివా బొంబాయి రానివా? గా డౌట్ నీకెందుకు వచ్చింది తమ్మి? అమల కేసీఆర్ సార్ చెప్పింది నువ్వు ఇంతలేవా? గ్రామంలో జ్యోతి వేరుతాంటాను అని మళ్ళీ 6 కోట్ల రూపాయలు ఇస్తావు ఊరును ధరిస్తాంటాను అంటలేదు ఇంతలేవా? ఏం చూసావు అక్క నువ్వు అన్నాడు. అయితే ఏమైంది? మళ్ళా కానీ పైసలు చూస్తే మన ఊరోళ్ళు చెక్కలు వచ్చి కింద పడాలి అక్క. అందుకని మళ్ళీ నేను పోయి ఆ పైసలన్నీ జాగ్రత్త చేస్తాక ఊర్లో అంతా జ్యోతులు పెట్టి ఎలుగులు చిమ్మిస్తా. చెప్పాసరా సత్తి గారు అనిపిస్తా. ఊరంతా ఎలుగులు చింపిస్తావా? అంటే ఒక్కో తంబానికి 5-6 లైట్లు పెడతావా? మళ్ళా ఎలుగులు చూసి అబ్బా సత్తిగానోలా ఊర్రా ఏమున్నారా మొత్తం తంబాలకు లైట్లు ఎవ్వరికి ఎలుగుతూనే ఉండాలక్క. మరి 6 కోట్లు ఎట్లా ఖర్చు పెడతావు తమ్మి? ఊరోళ్ళందరి కసీర్ కాడికి పిలిచి 100 రోజుల పనికి పైసలు మంచుతారు చూడు అట్లనే మంచి పెడతా మొత్తం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మంచోనివి తమ్మి నువ్వైతే. మరి గ్రామ జ్యోతిలా ఇంకేం చేస్తావు? మళ్ళీ దివిల పండుగకేమో లచ్చి బాంబులు వేసి దొన్న వేలుస్తా. మళ్ళీ దసరా పండుగకేమో రావణాన్ సూర్యుని తలకాయలా కలర్ రాకెట్ బాంబులు పెట్టి వేల్చేస్తా అక్క. మళ్ళీ కేసీఆర్ సార్ లేకనే పండుగలకు ఫొట్టు ఖర్చు పెడతా. నీ బిత్తిరోడా, గ్రామ జ్యోతి కింద సర్కార్ పైసలు ఇచ్చుడంటే ఊరిని మంచిగా చేసుకోమని ఇస్తున్నది. బాంబులు వేల్చుడు, కలర్ లైట్లు వెలిగించుడు, మనిషికి నీ పైసలు మంచుడు కాదు. ఇంతసేపు నిలవని అనుకుంటున్నాయి. గ్రామ జ్యోతి అంటే మన జ్యోతి అంటే ఎలుగులు పెట్టకపోతే ఏముంటుందమ్మా? ఉంటుందనే అంటున్నావు. ఊరికి ఏ సమస్యలున్నా అంటే నీళ్ళ సౌలతి, రోడ్ల సౌలతి, ఇంటింటికి పైకాన్ సౌలతి ఏదంటే అదే చేస్తారు. ఏదో చేస్తున్నారమ్మా. సర్పంచ్కి చెప్పి ఎన్నిదిలా ఆయనగా బొడ్రాయి కాల లైట్ పోయింది సగ చెప్పి అంటే చేస్తూనే లేరు. ఏమో చేస్తున్నారంట. మోరీలా చెత్త తీసేయమంటే తీస్తూనే లేరు. కంపాసన వస్తున్నది. ఇప్పుడు అట్లుండదు తమ్మి. ఈసారి ఊళ్ళే పతొక్కోళ్ళు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పబ్లిక్ అందరు కూడి ఊరిని డెవలప్ చేసుకోవాలన్నట. ఎమ్మెల్యే మంటి సాధారణ ఆరా చిల్లరకాల పోయి నీరు ఏమంటే ఒక్కరానా చేసింది రాక. ఈసారి ఎవరన్నా అట్లా చేస్తే కేసీఆర్ సార్ అలా పని చెప్తాడు. నువ్వైతే ఆఫీస్కి రా తమ్మి, నువ్వు వార్తలు తేవాలి కదా. అక్క ఊరు డెవలప్మెంట్ లో నా చేయలేకపోతే ఎట్లా? అమెరికా లెక్క చేస్తా మన ఊరిని. అమ్మో పోవాలిగా తమ్మి. అమెరికా లెక్క కావాలంటే ముందు అమెరికా పోయి చూడాలి కదా నువ్వు. నేను నిన్ను తోలిస్తా గానీ నువ్వు ఈయన కొలువు చేయాలి, సరేనా? మళ్ళీ నేను ఇలా కొలువు చేసుకుంటుంటే మన ఊరు ఎట్లా డెవలప్ అవుతుంది. ఇగో అమెరికా తోలిస్తా అయితే నాకైతే తెలియదాక వచ్చిపోయే కిరాలని నేనైతే పెట్టుకొని చూడాక నువ్వే పెట్టుకోవాలి మొత్తం. నేనే పెట్టుకుంటా తమ్మి. తమ్మి, గ్రామ జ్యోతి లెక్కనే పట్టణ జ్యోతి కూడా పెట్టిందట సర్కార్. కొద్ది రోజులు ఆ పని ఏదో ఈయనే చెయ్యు, అట్లనే నాకు రోజుకో వార్తదే, సరేనా? 1వ తారీఖు వచ్చిందంటే చాలు జీతం కోసం ఎదురు చూసే చిన్న జీవులు చాలా మందే ఉంటారు ఈ దేశంలో. మన లెక్క కొలువులు చేసే ఎవ్వరికైనా పని చేస్తేనే జీతం వస్తుందని అందరికెరికే కదా. కానీ గీళ్ళకి చూడుండ్రి, చెయ్యాల్సిన పని చేయకుండ్రి మీకు మేము జీతం కట్టిస్తాం, అస్సలు పని చేస్తారా అంటే జీతం కటింగ్ అవుతుంది అని అంటున్నది సెంటర్ సర్కార్. ఇదెక్కడి బంపర్ ఆఫర్ అని అనుకుంటుండ్రా? మరి ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలనుందా? ఎక్కినోందే గుర్రం ఏలినోందే రాజ్యం అంటే గిదే కావచ్చు. పార్లమెంట్లో బలగం ఉన్నదని ప్రతిపక్షాలను అనగబెట్టే కొత్త రూలోటి తెస్తుందట సెంటర్ సర్కారు. పని చేసిన ఎంపీలకే జీతాలు ఖర్చులకు పైసలు ఇస్తారట. నిమిషానికి 29,000 రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటు నడిపిస్తుంటే పని చేయకుండా పక్కోళ్ళని చేయనీయకుండా అడ్డం పడేటోళ్ళని ఆగవచ్చే ఇగ్రం అంట ఇది. ఇక ఊకూక స్పీకర్ మేడం ముంగటికి పోయి లొల్లి వేసేటోళ్ళ పేర్లు రాసుకొని జీతాలు వేసేటప్పుడు పైసలు కట్ చేస్తారన్నట్టు. అంటే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అంతా పార్లమెంటుకు పోయి పువ్వు గుర్తు బ్యానర్లు రాడుతున్న మోడీ సర్కార్ సినిమాని చూసి రావాలి కానీ అది అట్లుండాలి ఇది ఇట్లుండాలి అని అడగద్దు. అడిగినా బల్య పిల్లగాళ్ళు చేతులు కట్టుకొని అడిగినట్టు అడగాలి. అంతేగాని నిలబడి నిలదీయద్దు, నినాదాలు చేసి సర్కార్ను నిద్రపోకుండా అసలుకే చేయొద్దు అన్నట్టు. ఇక ఆంధ్ర ఎంపీ కేవీపీ రామచంద్రరావు సార్ లెక్క ఊకూకే శీలాపురుష అవతారం ఎత్తద్దు అన్నట్టు. పార్లమెంటు నడవాలని సర్కార్కున్న ఆలోచన మంచిదే గాని ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నది కూడా పబ్లిక్ సమస్యల మీదనే కదా. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి ఒప్పియాలి, అంతేగాని దంచిన దానికే బుక్కిందే కూలి అంటే ఎట్లా సారు? అయినా ఎంపీ కోళ్ళు అంటే పనికి పువ్వ పథకమా? జీతాలు వస్తాయనే వీళ్ళంతా ఎంపీలు అయినరా? సర్కారు ఇచ్చే ₹1,00,000 రూపాయల జీతము ఇస్తే ఎంత, ఇయ్యకుంటే ఎంత వీళ్ళకు? మరి చూడాలి నిన్న మొన్నటి దాకా కొట్లాడిన వాళ్ళ దాంట్లో ఎంతమంది జీతం కట్ చేస్తారని భయపడి వెనక పట్టు పడతారు. ఆడవిల్లలను షిడాయించిన వాళ్ళ గుడ్లు వీకే కార్యాన్ని పక్కకు పెట్టి గుడ్ బాయ్లను చేసే కార్యంలా మస్తు బిజీగా ఉన్నాయి షీ టీంలు. అమ్మో ఆడోళ్ళ దిక్కు ఇంకో పారి చూడం,
ఘోరాతి ఘోరమైన సిచ్చలేస్తుండ్రు అని అంటున్నారట హెచ్చడిగాళ్ళు. మరి ఇలా నువ్వు గంతగానం భయపెట్టిన గా సిచ్చలేంటియో మనం కూడా తెలుసుకోవాలి కదా. ఇక వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో ఆస్ట్రేలియాలో అమెరికాలో జరిగే ముచ్చట లెక్క కోరుతున్నది కదా. కానీ వీళ్ళంతా మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కట్ట మీదనే జరిగింది. రన్ ర్యాలీ, బైక్ ర్యాలీ లెక్క కార్ ర్యాలీ చేసేటందుకు పట్నంలో ఉన్న చదువుకున్న పైసలున్న ఆడవాళ్ళంతా నెక్లెస్ రోడ్ మీదకి చేరిండ్రు. హీరోయిన్ల కండ్లద్దాలు, పోలీస్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఫైలాంగ్ ఉండాలని, ఎర్రబాటల ఆంటీలేమో కట్నం దేవాలంటాను కొడతారు చూడు. గా కేసులు తగ్గేటందుకు కారు రోలిండ్రా అన్నట్టు. గట్లనే చెట్లు పెట్టుండ్రి, కాలుష్యం తక్కువ చేయండ్రా అని, కాగితాలు ఆడకుండ్రి, చెట్లను బయటికిండ్రంట అని ఇట్లా తీరొక్క మంచి ముచ్చట్లను మందికి చెప్పేటందుకు ఈ ర్యాలీ చేసిండ్రు పట్నం ఆడోళ్ళు. కారు నడిపించుడేందో కానీ వీళ్ళు కట్టిన వేషాలు అయితే మస్తున్నాయి. ఆడోళ్ళ లెక్కనే ఉందాము అనే సంఘఫోళ్ళు కలిసి ఈ ముచ్చట నడిపించిండ్రు. మన రోడ్ల మంత్రి, పోలీసు మంత్రి నాయన నర్సన్ వచ్చి జెండా ఊపి సురువు చేసిండ్రు. ఆడోళ్ళ గొప్పతనం చెప్పిండ్రు. మహిళలు చేర్చుకుంటే సాధించలేనిది ఏందనడానికి వారు ఈ సమాజాన్ని ఉత్తేజపరిచేదానికి చాలా ముందుకొస్తున్నారు. అందుకే జల్దిగా మంత్రి వర్గంలో కూడా అడవిలను తీసుకోవాలంట అని ఆలోచన చేస్తున్నారు కదా సర్కారు. ఇగో ఇంతగానో మందిని చూసినాక నర్సన్నకు జోసి వచ్చి కఫ్ఫులేని జీఫ్లా జరసేపు కూర్చున్నట్టు చేసి చేతులు ఊపిపోయిండు. అటు ఇంకా ఆడోళ్ళందరూ కాలల్లా, జీఫ్లల్లా, యాన్లల్లా, కూటల మీద ర్యాలీలు చేసిండ్రు. సర్కార్ దవాఖాన్లా లెవ్వు సూదులు, ఇంకెన్ని కండ్ల చూడలను సావులు. సొంతింట్ల కంటైతున్న పెద్దన్న ఎర్రబెల్లి, వరంగల్ లీడర్లతోని ఎందుకే ఈ లొల్లి? పని చేస్తేనే ఎంపీ సార్లకి ఇస్తారట జీతాలు, పాపం ఖాళీ అయితుండొచ్చు బ్యాంకు ఖాతాలు. లష్కర్ బోనాలకు లక్షల మంది, అమ్మవారి పలుకులతోనే జరరంది. ఊర్ని ఉద్ధరియబోతానంటున్న సత్తి. మళ్ళా ఎలుగులు చూసి అబ్బా సత్తిగానోలా ఊర్రా ఏమున్నారా, మొత్తం తంబాలకు లైట్లు ఎవ్వరికి ఎలుగుతూనే ఉండాలక్క. చూసిండు కదా ఎగ్గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.